హలో వెల్కమ్ టు పౌలిన్ బడ్జెట్. ఈరోజు మన మెనూలో కిడ్స్ స్పెషల్ దేశీ పాస్తా. కిడ్స్ అంటే వాళ్ళ కోసమే కాదు, మన కోసం కూడా. ప్రాసెస్లోకి వస్తే ఒక పాట్లో సరిపడా వాటర్ వేసి, ఒక స్పూన్ ఆయిల్, పాస్తా, బాయిల్ అవ్వాల్సిన వెజ్జీస్ ఉంటే అవి కూడా వేసేసి మూత పెట్టేయండి. ఇక్కడ నేను ఒక కప్ పాస్తా తీసుకున్నాను, అంటే 70 to 80 గ్రామ్స్ ఉంటుంది. ఇదంతా సరే, ఎంతసేపు బాయిల్ చేయాలంటారా? మీరు స్టోర్లో లూజ్ పాస్తా తీసుకుంటే మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోండి. అదే ప్యాక్డ్ పాస్తా అయితే బాయిల్ టైం వెనకాల ఉంటుంది, చూసుకోవచ్చు. బాయిల్ అయిన పాస్తాని పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూసారు కదా ఇంగ్రీడియంట్స్. ఇవే కాదు, కిడ్స్ కోసం మీకు నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వాడచ్చు. గార్లిక్, చిల్లీ వేసి ఫ్రై అయ్యాక మిగతా వెజ్జీస్ అన్నీ వేసేయండి. వెజ్జీస్ని వీలైనంత చిన్నగా తరుక్కోండి. బాగా ఫ్రై అవుతాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్ద పెద్ద ముక్కలు వేస్తే వాళ్ళకి కంటికి కనపడతాయి కాబట్టి తీసి పక్కన పెట్టేస్తారు, అంత నచ్చదు కూడా వాళ్ళకి. ఇప్పుడు వెజ్జీస్లో సరిపడా సాల్ట్, కారం, మిక్స్డ్ మసాలా వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేయండి. మిక్స్డ్ మసాలా ఏంటి అంటారా? అది కూడా చెప్తాను. జీరా పౌడర్, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, లేదు అంటే చాట్ మసాలాతో రీప్లేస్ చేయండి, ఏమీ పర్లేదు. గరం మసాలా, ఆరిగానో లేదా పర్లేదు, అది కూడా స్కిప్ చేసేయచ్చు. కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, షుగర్, చిటికెడు మైదా ఆర్ కార్న్ఫ్లోర్. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది మనం మసాలా పాస్తాతో బైండ్ చేయడానికి యూస్ చేస్తాం, సో మీరు స్కిప్ చేసేయండి. ఇవన్నీ మిక్సీలో వేసి ఉంచుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. మన వెజ్జీస్ అన్నీ ఫ్రై అయ్యాక ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయటానికి నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ షుగర్ని వేశాను. మీరు కిడ్స్ కోసం బెల్లం పొడితో షుగర్ని రీప్లేస్ చేయండి. హై ఫ్లేమ్లో ఉండగానే కేవలం 1 స్పూన్ వాటర్ మాత్రమే వేయండి. దానివల్ల మసాలాలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. కిడ్స్ కోసం కాబట్టి వాటర్ వేశాను. మీరు కావాలంటే ఈ స్టేజ్లో సోయా సాస్, వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బాయిల్ చేసి వడకట్టుకున్న పాస్తాని కూడా వేసి హై ఫ్లేమ్లో నీట్గా టాస్ చేయండి. ఫైనల్గా దేశీ టచ్ ఇవ్వడానికి కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. బౌల్లో సర్వ్ చేసుకునే ముందు 4 చుక్కల ఉజాలా లాగా 4 చుక్కలు నిమ్మకాయ పిండండి. పర్ఫెక్ట్ దేశీ పాస్తా రెడీ. ఉంటా మరి, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.